అదేవిధంగా చివరగా గ్రేటర్ హైదరాబాద్ అంటే రాచకొండ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్ మేజర్ ఇక్కడనే వర్షాలు వర్షాలు నీళ్ళంతా రోడ్ల మీదకి రావడం, దాంతో లోతట్టు ప్రాంతాలు కాలనీలు మునగడం, మనం మూసి పరివాహక ప్రాంతంలో కూడా ప్రమాదాలు జరగడం, గతంలో నాగోళ్ళు ఎల్బీ నగర్ ప్రాంతంలో మనుషులు కొట్టుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి పోలీస్ కమిషనర్లు కూడా అక్కడ జనాలను పోకుండా ఎక్కడైతే ప్రమాద స్థాయికి నీళ్లు చేరుకుంటూ అక్కడ ట్రాఫిక్ ను ప్రజల్ని పోనీయకుండా ఆపడానికి పోలీస్ ఫోర్సెస్ కూడా పెట్టాలి. సిటీ ట్రాఫిక్ ను చేయడానికి ఫిజికల్ పోలీసింగ్ కూడా అవసరం. ఉన్నతాధికారులు కూడా ఫీల్డ్ మీద ఉండాలి. ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారంటే మిగతా వాళ్ళు అందరూ కూడా వస్తారు. కాబట్టి రెగ్యులర్ పోలీసింగ్ కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి. నాట్ ఓన్లీ ట్రాఫిక్ పోలీస్, నార్మల్ టైంలో ట్రాఫిక్ పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ట్రాఫిక్ రెగ్యులరైజేషన్. కానీ ఇది స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి రెగ్యులర్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ 3 కమిషనరేట్ల కింద అందరినీ అప్రమత్తం చేసి పోలీసులు అందరూ కూడా దీంట్లో ఉండాలి. కంట్రోల్ రూమ్ లో కూడా కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్లకు, కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళకు ఎప్పటికప్పుడు సిటీ అంతా ఏ ఏరియాలో ఉందో అత్యవసరమైన పరిస్థితులను చేసుకొని వాళ్ళందరినీ అప్రమత్తం చేసుకుంటూ పోతుండాలి.